దిస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ అస్. మరొక గొప్ప శుభదినం దేవుడు మనకిచ్చాడు. ఈరోజు లంకపల్లి వారు, తర్వాత ఉప్పులూరి వారు, 2 కుటుంబాలు, మరి 1000 మంది కూటం. ఆల్రెడీ బంధంతో ఆరంభమైంది. అబ్బాయిని అల్లుడిగా, అమ్మాయిని కోడలుగా మేము చేసేసుకుంటాం అన్నప్పుడు బంధం ఏర్పడింది. ప్రధానం ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు అనుబంధం ఏర్పడింది. ఈరోజు సేవకులు, తల్లిదండ్రులు మనందరి సమక్షంలో వీళ్ళని శాశ్వత సంబంధంగా ముడిపెట్టబోతూ ఉన్నారు. అంటే దేవుని వాక్యంతో, ప్రార్థనతో వారిని ఒకటిగా చేయబోతున్నారు. మరి ఇట్ ఎనీ కాస్ట్ మీరు కంపల్సరిగా నా పెళ్ళికి రావాల్సిందే అన్నాడు సునీల్. మరి వెంటనే డైరీలో ముందే రాసి పెట్టాను, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా తప్పనిసరిగా వెళ్ళాలని. అలాగే ప్రబోధ్ గారికి అదే చెప్పాను. తర్వాత వర్గీస్ గారితో కూడా మాట్లాడి నా టైంను కొంచెం మెల్లిగా ఇవ్వండి, చివరిలో వచ్చి బ్లెస్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి. మరి మనందరం ఎదురు చూస్తున్నాం. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన ఇళ్లలో, మన కుటుంబాల్లో. మాలాంటి పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళము రిలాక్సింగ్గా ఉన్నాం. వర్గీస్ గారు మేమందరం కలిసి చేయవలసినటువంటి టెన్షన్లో కూర్చున్నారు. పాస్ట్ గారు ఇక్కడ, మా మోజెస్ గారు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఒక ఉదాహరణగా తీసుకున్నారు. అలా మీరు కూడా ఎంతోమంది ఇంకా మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అవుద్దా, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఆ టెన్షన్లోంచి బయటకు వచ్చేసాం. చాలా టెన్షను పెళ్ళిళ్ళు చేయటం అంటే. అయినప్పటికీ దేవుడు ఎప్పుడూ తన ప్రణాళికలో, తన ఉద్దేశంలో సమస్తాన్ని జరిగిస్తాడు. ఈరోజు మీ కుటుంబంలో కూడా ఇటువంటి వివాహం త్వరలో జరగబోతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశం. ఇప్పటికే మీరు పాటలు, సందేశాలు వింటూ వస్తున్నారు దైవ సేవకులు చెప్పడం ద్వారా. మరి ఈ వివాహ వ్యవస్థలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు ఉంటాయి: ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్. అవకాశాలు, బాధ్యతలు, బంధాలు. బంధం గురించి ఒక మాట చెప్తాను. బంధాలు అనేవి ఊరికనే ఏర్పడవు. బంధాలు అనేవి మార్కెట్లో కొనేవి కాదు. ఆ రిలేషన్షిప్ అనేది దేవుడు మొదటి నుంచి ఆది కాలంలోనే ఆదామామలను సృష్టించి ఆయనతో బంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన రూపం, ఆయన ఆత్మ, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు, ఆయన నిర్ణయం, అదంతా అటువంటి బంధం ఏమైపోయిందంటే అపవాది దేవునికి మానవునికి ఉన్న బంధాన్ని విడదీశాడు. కానీ దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు కాబట్టి జతపరిచినటువంటి ఇద్దరిని వేరు చేయకుండా సపరేషన్ చేసేయాలి. మీరిద్దరూ నా మాట వినలేదు కాబట్టి నువ్వు తూర్పు ఒకళ్ళు పడమొకరు పొండి అని చెప్పి అనలే దేవుడు. వాళ్ళిద్దరిని అలాగే ఉంచి ఏదైనా తోటలోంచి బయటికి పంపించి వాళ్ళ యొక్క కాన్సిక్వెన్స్, పాప ఫలితం, మరణం, ఎడబాట్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి దానికి బయటికి పంపించినప్పటికీ వాళ్ళని ప్రేమించి మీరు పాలించండి, ఫలించండి అని దేవుడు ముందే చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పాప ఫలితం, మరణం పాలు కావలసిన మానవుణ్ణి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తుని లోకానికి పంపించి మళ్ళీ బంధాన్ని ఏర్పాటు చేశాడు. బంధాలు మనం పుడుతూనే తల్లి పేగు బంధం, పెరుగుతూ తండ్రిది ప్రేమ బంధం, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తారు, రక్తబంధం, నా చెల్లి నా తమ్ముడు అని అన్నలందరూ అంటారు ఆ మాట కదా. ఈలోపుగా బుట్టబుట్ట స్నేహితులు వస్తారు, స్నేహబంధం. ఈలోపుగా బడిలో వేస్తే గురు శిష్యుల అనుబంధం అని కూడా అన్నాడు ఒక ఆయన. ఈ లోపుగా అసలైన బంధం వచ్చేస్తుంది, వివాహ బంధం. అంటే ఈ బంధాలన్నీ ఏ వయసుకు ఆ బంధంతో దేవుడు మనల్ని నడిపిస్తూ, వివాహ బంధం అవగానే అనురాగం, ఆప్యాయతలు. ఇందాక మన సోదరులు పాడారు కదా, అనురాగం గురించి పాడారు కాబట్టి మంచి పాట. నేను కూడా చివరిలో ఒక వర్గీస్ గారి కోరిక మేరకు ఒక పల్లవే పాడతాను, ఆపేస్తాను మెసేజ్. ఈ భార్యాభర్తల ద్వారా వచ్చినటువంటి అనుబంధం, ఆప్యాయతలు, మమకారాలు, ఆప్యాయతలతో తర్వాత వచ్చేటప్పుడు పిల్లలు వచ్చేస్తారు. మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో బంధం, నా కొడుకు, నా కూతురు,
మళ్ళీ ఆ కొడుక్కి కోడలు, ఆ కోడలు వస్తుంది కొడుకుని బట్టి, అలాగే కూతురుని బట్టి అల్లుడు వస్తాడు. ఇదే ఒక మహా అద్భుతమైనటువంటి ప్రపంచం అనుకుంటే అప్పటికే అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు, తల్లిదండ్రులు, మనకు తర్వాత వచ్చే పిల్లలు, మళ్ళీ వాళ్ళకి వచ్చే పిల్లలు, ఇది ఒక అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అయిపోతుంది అనమాట. ఒక అందమైన ప్రపంచం. ప్రపంచంలో ఏది ప్రపంచం అంటే నా ఇల్లే ఒక ప్రపంచం, నా కుటుంబమే ఒక ప్రపంచం, నా సంఘమే ఒక ప్రపంచం అయిపోతాం మనం. ఈ లోపుగా మాలంటి వాళ్ళు అందరం తాతలు అయిపోతాం. తాత మనవాళ్ళ బంధం ఏంటో చెప్పాలి వర్గీస్ గారు. తాత మనవాళ్ళ తీరా చూస్తే మా వర్గీస్ గారికి అందరూ మనవరాళ్ళని అనుకుంటా. మనవడు సరే, మా విన్సీ గారిని అడుగుదాం. మనవరాళ్ళ బంధాన్ని ఏమంటారు? అమ్మమ్మ, నాయనమ్మ మనవరాళ్ళ బంధాన్ని ఏమంటారు? దాన్ని కూడా బంధం పెట్టాను. అదే బంధం అంటే ఆత్మీయ బంధం అంట. అసలు చూడండి, దేవుడు అనాది నుంచి తన ప్రేమను, ఆ బంధాలను కలుపుకుంటూ ఎక్కడ బంధాన్ని విడగొట్టడు. కానీ మనం ఏం చేస్తామంటే బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదెంతో శోచనీయం. కానీ మీ బంధం, మీ ఇద్దరిది ఒక అద్భుతమైనటువంటి శాశ్వతమైన సంబంధంగా, ఆ రిలేషన్షిప్తో మీరు ముందుకు సాగాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. ఈ బంధాలు, ఇన్ని బంధాలు ఉన్నప్పటికీ ఈ బంధం శాశ్వతం కాదు. తేరా చూస్తే ఎక్కువ కాలం ఉండటం కుదరదు ఈ లోకంలో, కొంతకాలమే ఉండాలి. వెరీ షార్ట్. ఈ తక్కువ సమయంలో ఎక్కువ బంధాలను, ఎక్కువ మీరు ఆ రిలేషన్షిప్ని దేవునితో, తోటి కుటుంబాలతో, తోటి మనుషులతో మీరు దాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఎఫెసీ 4:1 అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించండి అంటాడు. ఇక ప్రేమకి వెళ్తే అది మరొక సందేశం. అంచేత ఈ బంధం అటు దేవునితోనూ మీ ఇద్దరి బంధం ఒక అనుబంధంగా, ఒక అనురాగంగా, రాగం, తానం, పల్లవి అన్నారు సునీల్. ఈరోజు నుంచి సునీల్ రాగం అయితే, తానం నువ్వు వెనకాల తందాన తాను అంటారు చూసారా, తానం ఎవరంటే కెజియా. ఆ తర్వాత పిల్లలు వస్తారు, పల్లవి రాగం, తానం, పల్లవి. మీరిద్దరూ ఎప్పుడైతే ఒకరికొకరు అనురాగం, ఆప్యాయతలతో ముందుకు సాగుతారో, ఆ అంటే అనురాగం, ఆ అంటే ఆదర్శం, అలా ఎప్పుడైతే సాగుతారో పిల్లలు వచ్చేటప్పటికి మీ కుటుంబం మరింత ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది. దేవుడు మీ ఇద్దరిని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న పల్లవి, అనురాగ వీణపై పలికే సరాగం, ఇది జీవన రాగం, జీవిత రాగం. సునీల్ నువ్వు పాడాలి కెజియాని చూసి, కానీ నీ తరపున ఎంతమంది పాడుతున్నారు, ఎంతమంది చెప్తున్నారు. అయితే నువ్వు పాడొచ్చు ఈ రోజు నుంచి, ఓకే? లైసెన్స్ ఉంటుంది. వేరే వాళ్ళని చూసి పాడకూడదు సుమా, అది చాలా ప్రమాదం. అది సినిమాలు, డ్రామాలు, బయట ఎంటర్టైన్మెంట్స్, అది కుదరదు అక్కడ. ఇక్కడ నీ భార్యని చూసి ఎంత పాడుకున్నా, భార్యని నువ్వు ఎంత హ్యాపీగా గడిపినా, నో ఎటువంటి సమస్య లేదు. అలా దేవుడు ఈ బంధాలతో ముడిపెట్టాడు. దాన్ని మీరు కాపాడుకుంటూ హ్యాపీ, జాయ్ అండ్ లవ్, ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో ముందుకు సాగండి. ఏ షార్ప్ అమ్మ, ఏ షార్ప్, ఏ షార్ప్, ఏ షార్ప్ మైనర్. అనుక్షణం అనుక్షణం సునీల్తో ప్రయాణం, దేవుని నిర్ణయమే ఈ పరిణయం. అనుక్షణం సునీల్తో ప్రయాణం, దేవుని నిర్ణయమే ఈ పరిణయం. అందించు కెజియా నీ అడుగుల సహకారం, అందించు కెజియా నీ అడుగుల సహకారం. కృపలో నీ బ్రతుకు చేరాలి సుగమ్యం, ప్రభు కృపలో నీ బ్రతుకు చేరాలి సుగమ్యం. అనురాగ వీణపై పలికే సరాగం, జీవన రాగం, ఇది జీవిత పయనం, జీవన రాగం, ఇది జీవిత పయనం.
కలకాలం నిలవాలి చెరగని చెలిమి. కలిమిలేములందు కలిగిన మనసు కలకాలం నిలవాలి చెరగని చెలిమి. ప్రభు ప్రేమకు ప్రతిగా ఎదిగి మీ జీవనం, ప్రభు ప్రేమకు ప్రతిగా ఎదిగి మీ జీవనం. అందుకోండి మీకివే వివాహ వివందనం, అందుకోండి మీకివే వివాహ వివందనం. ఎస్ అనురాగ వీణపై పలికే సరాగం, జీవన రాగం ఇది జీవన రాగం, జీవన రాగం ఇది జీవిత పయనం, జీవన రాగం ఇది జీవిత పయనం, జీవన రాగం ఇది జీవిత పయనం, జీవన రాగం ఇది జీవిత ప్రయాణం. అన్నట్టుగా ఆపారు మనవాళ్ళు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అన్నమాట. చక్కని సంగీతం, పాటలు ఇలా పాడుకుంటూ మాటలు చెప్తా ఉంటే టైం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మిగిలిన వివాహ కార్యకర్తకి, ఈ దైవజనులకి ఈ సమయం అప్పగించేద్దాం. సుదీర్ఘమైన ప్రయాణంలో మీతో పాటు అనేక మందిని చేర్చుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ దేవుడు మిమ్మల్ని నడిపించును కాక.